హాయ్ హలో వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ప్రపంచం నందు కిచెన్. ఈరోజు మనమైతే ఆలు కూర చపాతీ ఎలా చేయాలో చూసేద్దామా అండి. ఈవినింగ్ టైం చపాతీ తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా ఈజీగా ఉంటుందండి. దీనికోసం 2 ఆలుగడ్డలు తీసుకొని నీట్గా పీల్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఒక క్యారెట్ తీసుకున్నాను, దాన్ని కూడా అలాగే నీట్గా పీల్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈ కర్రీ 5-6 అయితే ఈజీగా తినేయొచ్చు. ఉల్లిపాయ కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీంట్లో అయితే ఎండుకారం యూస్ చేసే పని లేదండి. చాలా సింపుల్ కర్రీ. సాల్ట్ వాటర్లో వెజిటేబుల్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్, ఎక్కువ మంది తినేయచ్చు, బాగుంటుంది కర్రీ. దీన్ని మనమైతే క్యూబ్స్ టైప్లో అయితే కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, కట్ చేసి పక్కన అయితే పెట్టేద్దాం. క్యారెట్ కూడా నేను సేమ్ అలాగే కట్ చేస్తున్నాను. వీటిని పక్కన పెట్టేసుకొని ఆనియన్ అయితే నిలువుగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందామండి. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేగంలోనే కరివేపాకు వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిపోయాక మనమైతే ముందు కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ అయితే దీంట్లో వేసేసుకుందాం. పసుపు వేసి మూత పెట్టేద్దామండి, పక్కన పెట్టేద్దాం. ఈలోపు శనగపిండి తీసుకుందామండి. శనగపిండి చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్ వేసి వాటర్ పోసి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. అస్సలు ఉండలు ఉండకూడదు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కర్రీ ఒకసారి అయితే తిప్పేసుకుందాం. నేనైతే చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టేసుకున్నానండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. అరగంట అవుతుంది నేను చపాతీ పిండి కలిపి. అయినా మళ్ళీ ఇప్పుడు చేసుకునే ముందు ఒకసారి 2 నిమిషాలు బాగా అయితే కలిపేసుకోవాలండి. నాకు ఏ సైజు కావాలో ఆ సైజు నేను చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చపాతీ ఎంత పలచగా చేస్తే అంత బాగా వస్తాయండి. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బాగా పొంగుతాయి కూడా. చూస్తున్నారు కదా నేను ఎంత పలచగా అయితే చేస్తున్నాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈలోపు మనం కర్రీలో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం గరం మసాలా, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే దీంట్లోకి పోసేసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ ఉంచుదాం. పక్కన పెనం మీద చపాతీ అయితే కాలుతుందండి. కర్రీ అయిపోయింది. శనగపిండి చాలా త్వరగా దగ్గర పడిపోతుంది. దీన్నైతే మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. నేను లైట్గా ఆయిల్ వేస్తానండి. కర్రీ చేసేలోపు ఇదైతే మాడిపోయింది. ఇంకోటి అయితే కాల్చి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఆలు కర్రీ చపాతీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.